షూట్ డే. చిల్ బ్రో చిల్. ఇగో మా మమ్మీ విగ్ మమ్మీ మా మమ్మీ విగ్ పెట్టాము. ఏం చేయాలి అనమ్మా? విగ్ ఎట్లుందమ్మా? విగ్ బాగుందా? నచ్చిందా నీకు? విగ్ నచ్చిందా? బ్లాక్ సారీ ఫస్ట్ టైం కదా కట్టడం నువ్వు? ఎప్పుడు కట్టుకోలేదు కదా. బాగుందా మరి? కొంచెం మా బ్లౌజే మిస్ మ్యాచ్ అయినట్టు అనిపిస్తుంది. మరి శారీలో అయితే ఇదిగో విగ్ ఎంత న్యాచురల్ గా ఉందో ఇది. కాకపోతే అంటే కొంచెం ఏజ్ కి సెట్ అయ్యేటట్టు అక్కడక్కడ వైట్ హెయిర్ పెట్టుంటే బాగుండేదేమో కదా. కానీ భలే సెట్ అయిందిలే విగ్ మాత్రం. కొంచెం ఏమో నాకు మా మమ్మీ ఆ పాత రోజులు మమ్మీ గుర్తొచ్చింది. ఈరోజు షూటింగ్. నేను అనుకున్నా వీళ్ళు సహకరించరేమో, నాకు చుక్కలు కనబడతాయి అనుకున్నా, కానీ మా డాడీ మమ్మీ అయితే ఫుల్ జోకులు వేసుకుంటున్నారు, ఫుల్ నవ్వుకుంటున్నారు. సో అలా జరుగుతూ ఉంది. మేము బ్లాగ్ కంటిన్యూ చేస్తూ ఉంటాము. షూట్ ఎవరు చేస్తున్నారు, ఎంతవరకు అవుతుంది అనేది చూస్తూ ఉండండి. సో విజయవాడలో ఈరోజు డే 1 వీడియో షూటింగ్ అనమాట, సాంగ్ కోసం అని చెప్పి. వెళ్ళగానే ఫస్ట్ నేను తీసుకున్న విగ్, యాక్చువల్లీ 2 విగ్స్ తీసుకున్నాను, ఏది సెట్ అవుతుందో తెలియదు కాబట్టి. ఒకటేమో మేము వెళ్ళే 2 hours ముందు చెప్పింది నాకు అమ్మ, 2 hours or 1 hour ముందు ఇలా గుండు చేయించుకున్నానమ్మా అని చెప్పి. సో ఇంకా నాకు వచ్చిన కోపానికి, అంటే ఆల్రెడీ కెమెరా వాళ్ళని ఇంతకుముందు 1 week ముందే మాట్లాడి మళ్ళీ క్యాన్సిల్ అయిందనమాట. మళ్ళీ రీషెడ్యూల్ చేసాము. ఈరోజు మళ్ళీ ఏం చేయాలి అని అర్థం కాలేదు నాకు. అర్థం కాక కోపము, కావ్య ఏమో నవ్వుతుంది. ఇంకా కోపంలో ఏం చేయాలో తెలియక నా చేతిలో ఫోన్ ఉంటే అట్లా ఇసురు కొట్టేసాను అనమాట. కొట్టగానే మొత్తం బ్యాక్ సైడ్ మొత్తం అంతా పోయింది. అది చేయిస్తే ఇంకా ఐఫోన్ కదా, చేయించడానికే అయ్యిందనమాట. అది చేయించి మళ్ళీ విగ్ కూడా 1కి 2 తీసుకోవాల్సి వచ్చింది. ఏది సెట్ అవుతుందో తెలీదు. మన ఏజ్ అంటే మనం ఏదో ఒకటి పెట్టేసుకోవచ్చు, కానీ వాళ్ళ ఏజ్కి కొంచెం చూడడానికి న్యాచురల్గా ఉండాలి కాబట్టి నేను విగ్స్ 2 తీసుకున్నాను అనమాట. ఒకటేమో అబిడ్స్ నుంచి తెప్పించాను ర్యాపిడోలో, ఇంకోటేమో లోకల్గా మా దగ్గరే లింగంపల్లి మార్కెట్లో దొరికితే తీసుకున్నాం అనమాట. సో అలా 2 విగ్స్ 6,000 అయితే దానికి నేను ఒక 18,000 ఖర్చు పెట్టి ఫోన్ కూడా చేయించాను అనమాట. అందుకని విగ్ కాస్ట్ అంత అయింది. నాకు తెలుసు మీరందరూ మీదే తప్పు, మీరు కోపం ఎందుకంత ఫోన్ ఇసిరాల్సినంత అవసరం అని అనుకోవచ్చు. బట్ ఏంటంటే ఒక్క మనిషిని నేను ఎన్ని హ్యాండిల్ చేస్తున్నాను అనేది నాకు మాత్రమే తెలుసు, కానీ అది ఇంకొక పర్సన్కి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. అంతలో ప్రతి చిన్న డీటెయిలింగ్, ప్రతి చిన్నది నేను చూసుకోవడము, ఆ స్ట్రెస్ నాకు ఎలా ఉందంటే ఈ ఫంక్షన్ అయిపోయిన తర్వాత నాకు ఎక్కడికైనా పారిపోవాలి, ఎక్కడికైనా ఒక వారం రోజులు నాకు ఎవరు కనపడకూడదు, నేను ఎవరికి కనపడకూడదు, నేను అంత రిలాక్స్ అవ్వాలి అన్నట్టు ఉంది. సో బట్ పర్వాలేదు, నేను ఏం చేసినా, ఏది తీసుకున్నా, ఏ డెసిషన్ అయినా సరే అమ్మ నాన్న కోసం ఇంత కష్టపడుతున్నాను కాబట్టి నాకు అల్టిమేట్గా వాళ్ళు హ్యాపీగా ఉండడం ముఖ్యము. చూసే వాళ్ళందరికీ ఏమనిపిస్తుంది అంటే ఈ వీడియో షూట్స్ ఇవన్నీ సరదా, అవసరమా, డబ్బులు ఖర్చు అని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. నాకు ఒక్కటే, మా నాన్న, నాకు తెలిసి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, మా నాన్నకి అమ్మ, మా డాడీ ఏజ్ 10 years అప్పుడే చనిపోయింది. సో తల్లి ప్రేమ తెలీదు. అక్క చెల్లెలు ఉన్నారే కానీ అక్కని చెల్లని తెలీదు. వాళ్ళంటే మా నాన్న కొంతవరకు బాధ్యత లాగానే చూసాడు. సో మా అమ్మ ఉంది, మేము ఉన్నాము. నాకు నిజంగా చెప్తున్నా కదా, మా నాన్న ప్రేమ అంటే ఈ రోజు వరకు నాకు తెలీదు. నేను ఈ రోజు వరకు మా నాన్న చేతి ముద్ద కూడా నోట్లో పెట్టుకోలేదు. అలాంటిది నాకు మా నాన్న ప్రేమ తెలీదు. మా నాన్న ఇంకంతే ఒక మిషన్ లాగా పని చేయడము, పడుకోవడము. ఆ నిద్ర కూడా ఎలా అంటే రోజులో ఒక 3-4 గంటలే పడుకునేవాడు, అంతకుమించి ఎక్కువ నిద్ర కూడా పోయేవాడు కాదు. అంత కష్టపడ్డాడు మా గురించి, మా ఫ్యామిలీ గురించి. చాలామందికి నాగభూషణం అమాయకుడు, నాగభూషణం పాపం ఏమీ రాదు అని అనుకుంటారు, కానీ ఆయన ఎంత సాక్రిఫైస్ చేశాడు అనేది నాకు తెలుసు. మా ఫ్యామిలీ గురించి, నా గురించి అవనివ్వండి, మా అక్క గురించి అవనివ్వండి. సో అందుకే ఇప్పుడు ఇది నా టర్న్. నేనేదో చెయ్యాలి అని చేయట్లేదు. ఇది నేను చెయ్యాలి అనుకుని చేసేటట్టయితే కెమెరా వాళ్ళకో లేకపోతే ఏదో ఒక కొరియోగ్రాఫర్కో వాళ్ళకి ఇచ్చేసి నాకు ఇలా కావాలి, సో అండ్ సో ఇలా కావాలని ఒక ప్యాకేజ్ లాగా మాట్లాడుకోవచ్చు. బట్ నేను నా కూతుర్ని కూడా, అంటే హనీకి ఎగ్జామ్స్ ఉన్నా హనీది కూడా నేను పక్కకు పెట్టి ఆ 3 days, తనకి ఎగ్జామ్స్ మధ్యలో ఒక 3 days హాలిడేస్ వస్తాయి, ఆ 3 days ప్లాన్ చేసుకోవడము, తిరగడము. నేను విజయవాడ, హైదరాబాద్ ఇంతలా తిరగలేదు ఈ 2 months తిరిగినట్టు. సో అక్కడ అన్నీ సెట్ చేసుకోవడం, ఇక్కడ అన్నీ సెట్ చేసుకోవడము, ఫంక్షన్కి సంబంధించి, వీడియో షూట్కి సంబంధించి, మళ్ళీ ఎడిటింగ్ కోసం తిరగడం. ఈ 2 months నేను బయట తిరిగినట్టు
ఎప్పుడూ తిరగలేదు నా లైఫ్లో. అంతలా తిరుగుతున్నానంటే అది ఒక్క పర్సన్ కోసమే, మా నాన్న గురించి. ఆయనకి నేను ఏం చేసినా తక్కువే అనిపిస్తుంది. అందుకని సో ఇంకా అది. అండ్ మా మమ్మీ విగ్ గురించి కూడా చెప్పా కదా, మా మమ్మీ విగ్ గురించి ఎవరో ఒకళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఒక కమెంట్ పెట్టారనమాట. అసలు మన ఫాలోవర్ కాదు, మన గురించి తెలియదు, జస్ట్ ఏదో ర్యాండమ్గా షార్ట్ వీడియోస్ రీల్స్ వస్తే చూస్తారు కదా వాళ్ళు, విగ్ తీసేయండి మీ మమ్మీకి అస్సలు సెట్ కాలేదు, చూడబుద్ధి కావట్లేదు అని అంటే నాకు కొంచెం నవ్వొచ్చింది, కొంచెం బాధ అయింది. ఏంటంటే మేమేదో కావాలని పెట్టలేదు. ఈ వీడియో అనేది ఒక లైఫ్ లాంగ్ మెమరీ. ఇప్పటి నుంచి వాళ్ళు ఉన్నంత వరకు అండ్ నేనున్నంత వరకు ఇది వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ వీడియోలో మా నాన్న కష్టమంతా రేపు మా పిల్లలకి అండ్ ఫ్యూచర్ జనరేషన్స్కి తెలియాలి అండ్ నేను చూసుకోవాలి, ఆయన చూసుకోవాలి అని చెప్పి నేను ఇంత కష్టపడి వీడియో తీస్తున్నా. అది కూడా న్యాచురల్గా ఏమైతే మా డాడీ రోజు చేసేవాళ్ళు, ఆయన లైఫ్ ఎలా ఉంటుందో అదే చూపిస్తున్నాను కానీ వీడియోలో మేమేం క్రియేట్ చేయట్లేదు అనమాట. బట్ నేను అనుకున్న అవుట్పుట్ రావడం కోసం నేను చాలానే కష్టపడ్డాం. ఫస్ట్ యాక్చువల్లీ వేరే కెమెరా వాళ్ళు అనుకున్నాము, వాళ్ళు మంచిగా తీయరు, వాళ్ళ వీడియోస్ అన్నీ చూసి మాకు తెలిసిన ఇంకొక కెమెరా అతను ఉన్నా అనమాట, ఎప్పుడు మాకు తీసే అతను. బట్ అతన్ని కూడా కాదని మేము వేరే వాళ్ళని మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు మీకు కెమెరా పట్టుకుని కనిపిస్తున్నాడు కదా, తనే జిష్ణు అనమాట. చాలా చిన్న ఏజ్ వాళ్ళు, ఇద్దరు ఫ్రెండ్స్. సో మా మోహన్ గురించి చెప్పాలంటే ఎంత కష్టపడ్డాడంటే తను అసలు నేనైనా నాకు విసుగు వచ్చిందేమో కానీ మోహన్కి మాత్రం 1% కూడా విసుగు రాలేదు. మమ్మీని డాడీని అమ్మ డాడీ అని పిలుస్తాడు. సో ఎంత బాగా అంటే అంత బాగా తీయడానికి నాకు సహకరించారు. వీళ్ళు లేకపోతే ఈవెన్ కావ్య ఏంటంటే నవ్వించడానికి అనమాట. మా మమ్మీ డాడీ వీడియో తీసినప్పుడు ఎక్కువ నవ్వలేరు కదా ఆ ఏజ్లో. సో వాళ్ళని నవ్వించడానికి, కెమెరాలో మంచిగా ఫొటోస్ అయినా వీడియోస్ అయినా రావడానికి కావ్య చాలా బాగా హెల్ప్ చేసింది నవ్వించడానికి. మన కావ్య ఫైనల్గా ఇలా ఉపయోగపడిందని నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో మా మమ్మీ విగ్, అందులో నేను మార్నింగ్ చెప్పా కదా వైట్ హెయిర్ ఉంటే బాగుండేదని చెప్పి, మేము అలా వీడియో తీస్తూ ఉంటే మధ్యలో ఒక 2-3 వైట్ హెయిర్స్ కనిపించినాయి. సో విగ్ చాలా బాగుండింది, మంచిగా సెట్ అయింది, నాకైతే బాగా అనిపించింది. ఫస్ట్ డే మేము వేరే సాంగ్ గురించి అలా లూజ్ హెయిర్ లాగా జస్ట్ క్లచ్ పెట్టి వదిలేసామన్నమాట, అది వేరే సాంగ్. నెక్స్ట్ ఇంకా చాలా 1 వీక్ కష్టపడ్డాం వీడియో షూట్ గురించి. నేను ఏదో చూపిస్తున్నానని కాదు కానీ మళ్ళీ హైదరాబాద్ వచ్చారు మమ్మీ వాళ్ళని, మేము మాతో పాటు హైదరాబాద్ తీసుకొని వెళ్ళి హైదరాబాద్లో కూడా ఒక 2 days అనుకోకుండా, యాక్చువల్లీ 1 dayలో కంప్లీట్ అవ్వాలి. అది కూడా నేను లాంగ్ వీడియోస్ షేర్ చేస్తాను. షార్ట్ వీడియోస్లో ఏంటంటే జస్ట్ ఏదో 1 minute నేను ఇంకా మరీ అసలు వీడియోస్ పెట్టకపోతే మిస్ అవుతాము అన్నట్టు కంటిన్యూ చేస్తున్నా కానీ లాంగ్ వీడియోస్ పెడితేనే అసలు ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ఫంక్షన్ డేట్ కూడా క్లియర్గా చెప్పా కదా, May 3rd సండే వచ్చింది. ఈవినింగ్ 6కి స్టార్ట్ అవుతుంది ఈవెంట్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి రావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీ పేరెంట్స్ని తీసుకొని, ఒకవేళ పేరెంట్స్ చూస్తుంటే కనుక మీ పిల్లల్ని తీసుకొని ఖచ్చితంగా ఒక రోజు టైం స్పెండ్ చేసి ఒక 4 hours అనుకొని ప్లాన్ చేసుకొని రండి. భోజనం కూడా ఉంటుంది. మీరు ఎంతమంది వచ్చినా నేను భోజనం పెట్టడానికి రెడీగా ఉంటాను, ప్రిపేర్డ్గా ఉంటాను. May 3rd హరివిల్లు గన్నవరం. మీకు ఎవరికైనా వచ్చే ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో ఒక నంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే వస్తాను అంటే మీకు నేను లొకేషన్ డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తాను. సో ఖచ్చితంగా రండి. ఎందుకు పేరెంట్స్ని పిల్లలతో రమ్మంటున్నాను అని అంటే ఆ రోజు వచ్చిన తర్వాతే మీకు అర్థమవుతుంది అసలు ఆ ఈవెంట్ ఏంటి అనేది. సో అది షూట్ గురించి. ఇంక ఈవినింగ్ కూడా షూటింగ్ వెళ్తున్నాం అనమాట. వెళ్ళేటప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. నేను అలా యాక్చువల్లీ ఇక్కడ ఆగాలని రాలేదు, మామయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంకా వెళ్తుంటే మా తాతయ్య అప్పుడే గేట్ తీస్తున్నాడు అనమాట. ఈవినింగ్ ఎండ తగ్గిపోయిన తర్వాత. మా తాతయ్య ఏజ్ 95 years. ఎవరో ఏంటి 70 years లాగానే ఉన్నారు అని చెప్పి అంటున్నారు. ఆయన ఏజ్ 95 years. అంత స్ట్రాంగ్గా ఎందుకుంటారంటే ఆయన ఫుడ్, ఆయన తీసుకునే కేర్ అస్సలు అంతా ఇంత కాదు. మా ఫ్యామిలీని కూడా పక్కన పెట్టేస్తాడు, ఆయన సెల్ఫ్ కేర్ అంత బాగా తీసుకుంటాడు. నాకు ఆయన విషయంలో ఆయనకి కరెక్టే అనిపిస్తుంది. నాకు ఫుడ్ టైంకి తీసుకుంటాడు, హెల్దీగా తింటాడు, అన్నీ తింటాడు, ఇది అది అని ఏమీ లేదు. బట్ నాన్ వెజ్ ఉంటే చాలు ఆయనకి. మా తాతయ్యకి 3. నాకు మా తాతయ్యతో పెద్ద బాండింగ్ ఏమీ లేదు. మా అక్కకి, మా పెద్దమ్మ వాళ్ళ పిల్లలకి వాళ్ళకు ఉంటుంది కానీ, నాకు మా మామయ్య వాళ్ళ పిల్లలకి ఉంటుంది కానీ, నాకు ఎందుకో మా తాతయ్య అంటే తాతయ్య అంతే. కానీ మా అమ్మమ్మ అన్న, మా జేజన్న నాకు ప్రాణం. ఎందుకంటే నన్ను పెంచారు, కుటుంబాన్ని అసలు ఎలా చూసుకున్నారనేది నా కళ్ళ ముందు నేను చూసి వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. అందుకే నేను ఇంత స్ట్రాంగ్గా ఉంటాను. మా అత్త అయితే అసలు ఇంకా చెప్పక్కర్లేదు. మా మమ్మీని కూడా నేను పక్కన పెట్టేస్తున్నానని మీరు అనుకోవచ్చు కానీ మా అత్త
మా జేజీ, మా అమ్మమ్మ ఈ ముగ్గురు నా లైఫ్లో అంటే బిఫోర్ మ్యారేజ్ అవనివ్వండి అంత స్ట్రాంగ్ నేను ఎక్కడ చూడలేదన్నమాట. వాళ్ళు నాకు అంత బాగా నచ్చుతారు. ఒక ఫ్యామిలీని హ్యాండిల్ చేసే విధానము, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా సరే దాన్ని ఎలా డీల్ చేస్తారనేది వాళ్ళ దగ్గర నుంచి చూసి నేర్చుకున్నాను నేను. ఆ ఓర్పు సహనం నాకు కూడా లేదు అంత వాళ్ళ దగ్గర ఉన్నంత. సో వాళ్ళంటే నాకు అంత ఇష్టం అనమాట. మా అమ్మమ్మ, జేజీ అండ్ అత్త. ఇంకా వాళ్ళ గురించి అయిపోయింది కదా. తాతయ్య నన్ను చూశాడు, మీరు చూశారు కదా ఫుల్ వీడియోలో, అన్ని ముచ్చట్లు నాతో మాట్లాడాడు. అన్నీ అయిపోయిన తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత మా మమ్మీతోటి గొడవ పడుతున్నాడంట. స్వాతి వస్తే నువ్వు నాకు కనీసం చెప్పలేదు, చూపించలేదు అని. నాకు నవ్వొచ్చిందనమాట. మళ్ళీ రేపు ఫంక్షన్ వెళ్ళినప్పుడు వెళ్ళాలి మా తాత దగ్గరికి. సో అది. అండ్ ఇంకా ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే మా మమ్మీ డాడీకి ఎంత ఇష్టం అంటే వాళ్ళ సగం లైఫ్ ఒకలా గడిచిపోయింది. ఇంకొక సగం లైఫ్ నాకు తెలిసి ఒక 6-7 ఇయర్స్ నుంచేమో ఎప్పుడైతే వైష్ణవులు నామం తీసుకున్నారో ఇంకా అప్పటి నుంచి కంప్లీట్గా మా డాడీకి చిన్నప్పటి నుంచే భక్తి, పూజలు, దేవుడు అంటే చాలా చాలా ఇష్టం. ఆయన పెరిగారు అట్లా. ఆయన నాయనమ్మ దగ్గర నుంచి మా డాడీకి వచ్చింది. సో మా మమ్మీ కూడా మారిపోవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో వాళ్ళ లైఫ్ వాళ్ళు అంటే చాలామంది పిల్లల గురించి టెన్షన్లు పెట్టుకొని ఆలోచించి లేకపోతే వేరే ఆలోచనలు పెట్టుకొని అలా ఉంటారు కదా. అలా కాకుండా కూల్ పేరెంట్స్ అంటే మా మమ్మీ డాడీనే అనిపిస్తారు. ఏ టెన్షన్ ఉండదన్నమాట. అంత మంచిగా అనిపిస్తుంది. దేవుడు, భక్తి, ఇంకా వేరే ఆలోచన లేదు. ఈ ఏజ్లో ఇంకెంతగానే ఏం కావాలి చెప్పండి. అంత అది కూడా అదృష్టం. కొన్ని కోట్లు ఉన్నా సరే అలా బతకడం కూడా రావాలనిపిస్తుంది నాకు. సో ఇంకా టెంపుల్లో షూటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా చీకట్లో ఏంటంటే మనం వీడియో తీసినా ఆ వీడియో కొంచెం పగిలిపోయినట్టు వస్తుంది, బ్లర్ అవుతుంది అనమాట. ఇంకా షూట్ ఆపేసి ఫంక్షన్ చేసే ప్లేస్ దగ్గరికి వెళ్తే మోహన్, నాతో పాటు వచ్చిన వాళ్ళు, కెమెరా వాళ్ళు, వీళ్ళందరూ ఏం చెప్పారంటే అక్క ఈ ప్లేస్ మీకు నచ్చింది బట్ ఇది వద్దు, ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, ఈవెంట్ చేస్తున్నప్పుడు చాలా వెహికల్స్ వస్తాయి, చాలామందికి పార్కింగ్ ప్రాబ్లం అయిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇళ్ళ మధ్యలో ప్లేస్ ఉంది కాబట్టి మనం డీజే సాంగ్స్ అట్లా ఏమైనా పెట్టినప్పుడు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే వాళ్ళకి ఇబ్బంది, మనకి ఇబ్బంది అక్క, వద్దు అని అంటే ఇంకొకసారి ఆలోచిద్దామని చెప్పి ఉన్న కన్వెన్షన్స్ అన్నీ తిరిగితే నాకు ఈ మెయిన్ రోడ్ మీద ఉన్న హైవే మీద అనమాట, ఇది NH మీద ఉన్నది AB కన్వెన్షన్. యాక్చువల్లీ 6 months బ్యాక్ నేను ఫంక్షన్ అనుకున్నప్పుడు ఇది అనుకున్నా, బట్ నేను ఇంత బడ్జెట్ ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట, వాళ్ళు ఇంత కాస్ట్ చెప్తారని. మొత్తం కన్వెన్షన్ హాల్ అయితే కనుక 4.5 lakhs 5 lakhs అనుకుంటా. బట్ నేనేమన్నానంటే నాకు ఫస్ట్ నుంచి ఓపెన్ ప్లేస్లో చేయాలని కాబట్టి ఈ పార్కింగ్ ప్లేస్ మాత్రమే ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నా. అందులో వర్క్ చేసే వాళ్ళు, మా బాబాయ్ ఉన్నారు, మేనేజర్, వాళ్ళందరూ తెలిసిన వాళ్ళు ఉన్నారు. బట్ ఏంటంటే వాళ్ళు అక్కడికి కూడా ఓపెన్ ప్లేస్కి కూడా 2 lakhs అడిగేసరికి నాకు ఆ ఖర్చుతో భోజనాల ఖర్చు అన్నా వస్తుంది, ఎందుకు ఊరికే వేస్ట్ చేయాలి అన్నట్టు ఆలోచించి ప్రాణమంతా అక్కడే చేయాలని ఉంది. బట్ ఏంటంటే వద్దు అని ఓన్లీ ఓపెన్ ప్లేస్, మళ్ళీ వాళ్ళు ఇచ్చేది ఏమీ లేదనమాట. సో ఇంక అందుకని మళ్ళీ అన్ని స్టేజ్, చైర్స్ గీర్స్ అన్నీ మనం బయట నుంచి తెచ్చుకోవాలంటే మళ్ళీ మనకి అంతే కాస్ట్ అవుతుంది కదా. వాళ్ళకి ఎందుకు ఉత్త పుణ్యానికి 2 lakhs ఇవ్వాలని ఇంకా మేము బయట వేరే ప్లేస్ చూసుకున్నాం. ఫైనల్గా మనం 100 అనుకున్నా దేవుడు ఏదైతే మనకి సెట్ చేస్తాడో అది ముందే సెట్ చేస్తాడు. బట్ మనకి ఏంటంటే చూపిస్తాడు, ఇటు వెళ్తే ఏమవుతుంది, మంచిగా ఆయన అనుకున్న ప్లేసే చూపించాడు. అది మాకు చాలా బాగా నచ్చింది. నాకు ఎలా నచ్చుతుందో, నేను ఎలా ఎక్స్పెక్ట్ చేస్తానో అలాంటి ప్లేస్ దొరికిందనమాట. సో అదేంటి అనేది నేను తర్వాత రివీల్ చేస్తాను, తర్వాత షేర్ చేస్తాను, చూపిస్తాను మీకు. ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోయి అన్ని మాటలు అయిపోయిన తర్వాత వీళ్ళని డిన్నర్కి RR దర్బార్కి తీసుకొచ్చాను. యాక్చువల్లీ ఒక దగ్గర మంచి భోజనం పెట్టించామంటే అరిటాకు భోజనం అట్లా ట్రై చేసాం, కానీ అది ఏంటంటే మేము అనుకున్న ప్లేస్ క్లోజ్లో ఉండింది అనుకోకుండా, అందుకని ఇంకా RR దర్బార్కి వచ్చాం. సో నాన్ వెజ్ లవర్స్ అనమాట వీళ్ళందరూ కూడా. సో కావ్యకి అయితే ఇంక చెప్పనే అక్కర్లేదు, మోహన్ కూడా అంతే. ఇంకా అందుకని RR దర్బార్లో మంచిగా ఫుడ్ పెట్టించేసి ఇంకా నైట్ వెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ డే షూట్ అనమాట. మళ్ళీ ఇవే డ్రెస్సెస్ వేసుకొని షూట్ చేయాలి. అప్పుడు అనిపించింది నాకు, షూట్ చేసే వాళ్ళు ఇంత కష్టపడతారా అని చెప్పి. ఎందుకంటే ఒకటే కాస్ట్యూమ్ మీద ఎన్ని డేస్ ఎన్ని టేక్స్ అవుతాయో తెలియదు కదా. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సర్వే జన సుఖినో భవంతు.